పుణ్యమైనది ఆ గ్రామము ఎంతో చల్లనైనది ఓయమ్మ ఎంతో పుణ్యమైనది ఆ గ్రామము ఎంతో చల్లనైనది ఓయమ్మ ఆ గ్రామములోన ఒక రైతు కుటుంబంలోన ఓయమ్మ ఆ గ్రామములోన ఒక రైతు కుటుంబంలోన ఓయమ్మ కొన్నేళ్ల తర్వాత కొత్తూరు గ్రామంలో రెడ్డి కులమునందు బీరం వంశంలోన దండి శివభక్తుడు జన్మించినాడమ్మ దండి శివభక్తుడు జన్మించినాడమ్మ దండి శివభక్తుడు
వారు వెంటనే మాయమైనాడమ్మో అక్కడ అని చెప్పి స్వామి వారు వెంటనే మాయమైనాడమ్మో అక్కడ. అప్పుడు చెన్నారెడ్డి దిగ్గున ఉలికి పడి లేసెను ఓయమ్మ. అప్పుడు చెన్నారెడ్డి దిగ్గున ఉలికి పడి లేసెను ఓయమ్మ. వెంటనే చెన్నారెడ్డి నాగలి కర్రునైతే పైకి లేవట్టిండు. బలబల శబ్దంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహమచ్చే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహమచ్చే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహమచ్చే. వెంటనే చెన్నారెడ్డి నాగలి కర్రునైతే పైకి లేవట్టిండు. బలబల శబ్దంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహమచ్చే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహమచ్చే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహమచ్చే. ఆ విగ్రహాన్ని చూసి చెన్నారెడ్డి చెంపలేసుకున్నాడు ఓయమ్మ. కొత్తూరు సుబ్బరాయుని దివ్య చరితాన్ని వినరోయమ్మ మాయమ్మలు. దగదగ మెరుసుకుంటా విగ్రహము తలతలలాడబట్టే ఓయమ్మ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లీలన్ని కనరోయమ్మ ఓయమ్మలు. అప్పుడు చెన్నారెడ్డి విగ్రహాన్ని
క్షేత్రంలోన వివాహం జరుపుటకు కళ్యాణ మంటపం నిర్మించినారమ్మ స్వామి చెంత ఎన్నో పెళ్లిలు జరిగేను స్వామి చెంత ఎన్నో పెళ్లిలు జరిగేను స్వామి చెంత ఎన్నో పెళ్లిలు జరిగేను ఆ క్షేత్రములోన వివాహం జరుపుటకు కళ్యాణ మంటపం నిర్మించినారమ్మ స్వామి చెంత ఎన్నో పెళ్లిలు జరిగేను స్వామి చెంత ఎన్నో పెళ్లిలు జరిగేను స్వామి చెంత ఎన్నో పెళ్లిలు జరిగేను ఆ పుణ్య దంపతులకు స్వయముగా స్వామి దీవెన ఉండును ఓయమ్మ ఆ పుణ్య దంపతులకు స్వయముగా స్వామి దీవెన ఉండును ఓయమ్మ నిండు నూరేళ్లుగా దంపతులు కలిసి ఉందురమ్మో మాయమ్మ నిండు నూరేళ్లుగా దంపతులు కలిసి ఉందురమ్మో మాయమ్మ అక్కడి భక్తులు సంక్రాంతి ఉగాది గ్రామ ఉత్సవము ఘనముగా జరిపేరు పల్లకి సేవలు జరుపుదురోయమ్మ పల్లకి సేవలు జరుపుదురోయమ్మ పల్లకి సేవలు జరుపుదురోయమ్మ అక్కడి భక్తులు సంక్రాంతి ఉగాది గ్రామ ఉత్సవము ఘనముగా జరిపేరు పల్లకి సేవలు జరుపుదురోయమ్మ పల్లకి సేవలు జరుపుదురోయమ్మ పల్లకి సేవలు జరుపుదురోయమ్మ రాత్రి వేళలోన స్వామి వారి పల్లకి సేవ జరుగును కొత్తూరు సుబ్బరాయుని దివ్య చరితాన్ని వినరోయమ్మ మాయమ్మలు మొక్కుబడులు ఉన్న భక్తులు మొక్కులు తీర్చెదరు మాయమ్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లీలని కనరోయమ్మ ఓయమ్మలు స్వామివారి వేడుకలు చూసుట కొరకు చుట్టుపక్కల నుంచి లెక్కలేని భక్తులు చేరవచ్చేదారు కొత్తూరు క్షేత్రంకు చేరవచ్చేదారు కొత్తూరు క్షేత్రంకు చేరవచ్చేదారు కొత్తూరు క్షేత్రంకు స్వామివారి వేడుకలు చూసుట కొరకు చుట్టుప్రక్కల నుంచి లెక్కలేని భక్తులు చేరవచ్చేదారు కొత్తూరు క్షేత్రంకు చేరవచ్చేదారు కొత్తూరు క్షేత్రంకు చేరవచ్చేదారు కొత్తూరు క్షేత్రంకు కర్ణాటక తమిళనాడు నుండి భక్తులు వచ్చేరు ఓయమ్మ కర్ణాటక తమిళనాడు నుండి భక్తులు వచ్చేరు ఓయమ్మ కొత్తూరు సుబ్బరాయుడు ఆ భక్తుల సల్లంగా చూసునమ్మో ఓయమ్మ కొత్తూరు సుబ్బరాయుడు ఆ భక్తుల సల్లంగా చూసునమ్మో ఓయమ్మ ఇక్కడికి దగ్గర 30 కిలోమీటర్ల దూరం ఉన్నట్టి యాగాంత శివక్షేత్రం